వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదా అంటే అవుననే అనిపిస్తోంది. కొడుకు పెళ్లికి రావాలని కార్డులు ఇచ్చేందుకు జగన్ ఇంటికి వెళ్లారు షర్మిల. దాదాపు అరగంట సేపు జగన్ ఇంట్లో ముచ్చటించారు. తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి రావాలని జగన్ ను ఆహ్వానించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ గురించి చెప్పేటప్పుడు అన్న అనే మాట కూడా మాట్లాడలేదు. పొలిటికల్ భాష ఉపయోగించారు. జగన్మోహన్ రెడ్డికి కార్డు ఇచ్చారని, ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు షర్మిల. జగన్ గారు ఏమని రెస్పాండ్ అయ్యారు? రాజశేఖర రెడ్డి గారి మనవడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు లేవు అంత డీటెయిల్స్. జగన్ గారు ఏమని రెస్పాండ్ అయ్యారు? రాజశేఖర రెడ్డి గారి మనవడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదా అంటే అవుననే అనిపిస్తోంది. కొడుకు పెళ్లికి రావాలని కార్డు ఇచ్చేందుకు జగన్ ఇంటికి వెళ్లారు షర్మిల. దాదాపు అరగంట సేపు జగన్ ఇంట్లో ముచ్చటించారు. తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి రావాలని జగన్ ను ఆహ్వానించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ గురించి చెప్పేటప్పుడు అన్న అనే మాట వాడలేదు. పొలిటికల్ భాష ఉపయోగించారు. జగన్మోహన్ రెడ్డికి కార్డు ఇచ్చారని, ఆయన సానుకూలంగా స్పందించారంటూ షర్మిల అన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిని అడిగి. సాయి, ప్రధానంగా ఈరోజు వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికని తన అన్నయ్య అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలకి, వెళ్లేటటువంటి సమయంలో మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. వచ్చేటప్పుడు బ్రోని పిలవడానికి వచ్చాను అనే విధంగా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మాట్లాడినటువంటి వైఎస్ షర్మిల వెళ్లేటటువంటి సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అనే విధంగా కూడా ఒక వ్యాఖ్యాన్ని అయితే చేయడం చూస్తే మాట్లాడినటువంటి విధానం కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలుగానే మాట్లాడినట్టు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఈ అరగంట సమయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళినటువంటి సమయంలో ఎంతో ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇరువురు మధ్య కూడా కొంత అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా రోజుల తర్వాత సందర్భంగా కలిసిన సందర్భంగా ఇద్దరు కూడా కొంత ఆనందంగా ఉంటారనే విధంగా కూడా అందరూ అయితే భావించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అటువంటి వాతావరణం లేదు అనే విధంగా కూడా ఒక రకంగా కనిపిస్తున్నటువంటి షర్మిల మాటల ఆధారంగా చూడొచ్చు. ఎందుకంటే క్లియర్ గా అంటే అన్నయ్యని ఆహ్వానించాము, ఆయన వస్తా అన్నారు అనే విధంగా చెప్పేటటువంటి విధానానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచాము, ఆయన సానుకూలంగా స్పందించారు అనే దానికి చాలా వ్యత్యాసం ఉందనే విధంగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అరగంటలో జరిగినటువంటి చర్చలు ఒకసారి పరిశీలిస్తే క్లియర్ గా ఆ అంశం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా మరి వివాహ ఆహ్వాన పత్రిక నేపథ్యంలో కంపల్సరిగా ఇరువురి మధ్య రాజకీయ అంశాలైతే క్లియర్ గా వచ్చినట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల అటువంటి వ్యాఖ్యలు చేసినట్లు కూడా క్లియర్ గా అంచనా వేసేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది.
మరి ఇప్పుడే ఇట్లా మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఇంకా మరింత హాట్ గా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నటువంటి షర్మిల ఈ రోజు అన్నయ్యని కలిసినటువంటి నేపథ్యంలో తన యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఈ రోజు వెళ్లేటటువంటి సందర్భంలో అందరి యొక్క ఆశీస్సులు తమకు కావాలి అనే విధంగా మాత్రమే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం షర్మిల దగ్గర కనిపించినటువంటి పరిస్థితి లేదు. వెళ్లేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం గానీ అది ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఇక ఏపీలో పొలిటికల్ గా కూడా ఒక సిచ్యువేషన్ అనేది మొదలైందనే విధంగా అయితే క్లియర్ గా షర్మిల వ్యాఖ్యల ద్వారా మాత్రం అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి, సాయి, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్ ను కలిశారు షర్మిల, కానీ అన్నాని ఎక్కడా సంబోధించలేదు. ఇప్పుడు ఇదే హైలైట్ అవుతుంది. దీనికి కారణం ఏమనుకోవాలి? కేవలం ఫార్మాలిటీగానే కలిశారా? అదే ఏదైతే మనం చెప్పుకున్నట్టు రెండు రకాల వ్యత్యాసాలు అయితే క్లియర్ కనిపిస్తున్నాయి. వెళ్లేటప్పుడు ఒక రకంగా, వచ్చేటప్పుడు ఒక రకంగా. వెళ్లేటప్పుడు క్లియర్ గా ఆమె చెప్పడం జరిగింది, తన అన్నయ్యని ఆహ్వానించడానికి వస్తున్నాను అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వెళ్లేటప్పుడు ఎక్కడా కూడా అటువంటి సందర్భాన్ని ఆమె యూటిలైజ్ చేసినటువంటి మాట ఎక్కడా లేదు. కాబట్టి కంపల్సరీగా లోపల సిచ్యువేషన్ అనేది కొంత హాట్ గా జరిగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కుటుంబ నేపథ్యంలో కూడా కొంత భిన్నాభిప్రాయాలతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇరువురు మధ్య కూడా కొంత దూరం అనేది పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ఒకే వేదిక పైకి వచ్చినప్పటికీ కూడా ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్లు లేనప్పటికీ ప్రస్తుతం మాత్రం పెళ్లి అనేది ఎంతో ఎవరైనా కూడా ఏ కుటుంబంలో అయినా కూడా ఒక గొప్ప కార్యంగా జరిగేటటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో సొంత వర్గాలను కూడా దగ్గరగా చేసుకొని చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ విధంగానే షర్మిల కూడా వెళ్ళినటువంటి ప్రయత్నం జరిగినట్లు కూడా చెప్పడం జరిగింది. అదే వాక్య కూడా షర్మిల వెళ్లేటప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి అనేది చాలా గొప్ప కార్యం కాబట్టి అందరి యొక్క ఆశీస్సులు ఉండాలి అనే విధంగా చెప్పినటువంటి వాక్యాలు చూస్తే ఆమె కంపల్సరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తన పిల్లాడికి కావాలి అనే విధంగా కూడా ఆశించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే లోపల జరిగినటువంటి సిచ్యువేషన్ అనేది కొంత ప్రతికూల వాతావరణం ఏమన్నా ఉందా అనే విధంగా కూడా తన యొక్క వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే సానుకూలంగా స్పందించారు అనేటటువంటి ఒక వ్యాఖ్య ఎవరు కూడా చాలా రేరు సందర్భాల్లో పొలిటికల్ అంశాల్లో మాత్రమే ఉపయోగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సామాన్యంగా ఎవరైనా మనం వెళ్ళి పిలిచాము, వస్తామన్నారా, రానున్నారా అనే దానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడేటటువంటి అవకాశం ఉంటాయి. లోపల కనుక కంపల్సరిగా ఆనందకర వాతావరణం కనుక ఉండుంటే కంపల్సరిగా ఆమె చెప్పేటటువంటి విధానం కూడా వేరే విధంగా ఉండేదేమో అనే విధంగా కూడా కొంత అంచనా వేయొచ్చు. కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే కనిపించలేదు. కాబట్టి కంపల్సరిగా కొంత పొలిటికల్ సిచ్యువేషన్ అనేది ఇప్పటి నుంచే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. గాయత్రి, సాయి, ఇది జస్ట్ మనం ట్రైలర్ అనుకోవచ్చా? ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకి ఇస్తే డైరెక్ట్ గా ఆయన్ని జగన్నే ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది ట్రైలర్ అనుకోవచ్చా? అంతే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక రానున్న రోజులన్నీ కూడా మరింత హాట్ గా ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే షర్మిల ఎక్కడ మాట్లాడినా కూడా ప్రతిపక్ష పార్టీల తరఫు మాట్లాడేటప్పుడు అధికార పక్షాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తూ ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ, మంత్రుల్ని టార్గెట్ చేస్తూ కూడా తెలంగాణలో అనేక సందర్భాల్లో ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు లేనటువంటి మాటలు అయితే మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రేపు ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటటువంటి షర్మిల కంపల్సరీగా అధికార పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటటువంటి సందర్భం కూడా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లు వస్తాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలంటే కంపల్సరీగా అధికార పక్షాన్ని పైన టార్గెట్ గా మాట్లాడాల్సినటువంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా పొలిటికల్ సిచ్యువేషన్ అనేది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు పక్కన, ఇరు కుటుంబాలకు సంబంధించిన పక్కన పెడితే అది పొలిటికల్ పార్టీల మధ్య జరిగేటటువంటి వారు కాబట్టి కంపల్సరీగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంలో కొంతమంది ఎవరైతే తమ అభిమానులు ఉంటారో వారు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా రానున్న రోజుల్లో అన్నా చెల్లెళ్ల మధ్య ఒక గట్టి వారే నడిచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇందాక ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతూ కంపల్సరీగా షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుందా అంటే మీకు కావాల్సింది అదే కదా అనే విధంగా ఒక వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ కంపల్సరీగా రానున్న రోజుల్లో టార్గెట్ అనేది జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయనేది ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం నేపథ్యం అనేది ఈ రోజుతోనే కొంత దూరం అయ్యేటటువంటి సిచ్యువేషన్ మరింత పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు షర్మిల తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఉండటం వేరు, రేపటి నుంచి ఏపీ రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరింత దూరం అయితే పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. పెళ్లి సందర్భాలు పక్కన పెట్టినప్పటికీ రానున్న రోజుల్లో కీలకమైనటువంటి పరిణామాలు అయితే ఇటు అన్నా చెల్లెళ్ల మధ్య అయితే చోటు చేసుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి, అసలు జగన్ కి షర్మిలకి మధ్య రాజకీయ ఈ మాటలు ఏమైనా వచ్చాయి? మనం లాస్ట్ టైం చూసాం, వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు, ఇద్దరి మధ్య కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ స్టాలిన్ కూడా, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారంటూ చాలా విన్నాం. సో అలాంటి రాజకీయ మాటలు ఏమైనా వచ్చాయా? అంటే ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని 2 రోజుల క్రితం కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎక్కడా కూడా వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు. షర్మిలాని కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొద్దు అనే విధంగా నేను చెప్పినటువంటి సందర్భం లేదు అనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వార్తలు కూడా రాయొద్దు అనే విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే షర్మిలాని కలిసినప్పుడు కూడా కంపల్సరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి దూతగానే షర్మిలాని కలిశారు అనే విధంగా కూడా అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరం అయిపోవటం, పార్టీకి రాజీనామా చేయటం, ఇప్పుడు షర్మిల వెంట నడవడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్లు చూస్తే అంటే ఇద్దరి మధ్య కాంప్రమైజింగ్ కి ఎవరు కూడా ప్రయత్నించినా కూడా వాళ్ళు దూరం అయ్యేటటువంటి సిచ్యువేషనే ఉన్నట్లు కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చాలా మంది నేతలు కూడా తాము ఎందుకులే అనే విధంగా కూడా కొంత దూరం అవుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇరువురి మధ్యలో జోక్యం చేసుకోవడానికి కూడా కొంత అయిష్టత అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే షర్మిలాకి సంబంధించి కూడా గతంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలు చాలా సాన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఒకవేళ ఏపీకి వస్తే వాళ్ళ దగ్గర ఉండి చూసుకునేటటువంటి సిచ్యువేషన్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ వాతావరణం ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదంటే క్లియర్ గా అర్థమైపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గతంలోనే కొంత వైరాలు అనేది ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ లోనే ఉంటే ఇక రానున్న రోజుల్లో కంపల్సరీగా ఇక ఈ నేతలు ఎవరు కూడా అటు మాట్లాడితే ఇటు చూద్దాం. రాజకీయాల వివాదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి ఇద్దరి మధ్య. మరి సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ. మేడం జగన్ గారు ఏమని రెస్పాండ్ అయ్యారు?